మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. सीतारामचरितमपि रम्यम् मधुर मधुर शुभ श्रवणानन्दम् इह पर सुखमुलकिदिये प्रबन्धम् परम पदमुनकु इदि सोपानम् దేశ దేశాల ఎన్నో ద్వీపాల మహామహారాజులు, రాకుమారులు మా అభ్యర్థన మన్నించి ఈ స్వయంవరానికి వచ్చారు. మేము తిలకిస్తూనే ఉన్నాం. ఈ సభలో నాలాంటి మానవులు, బలవంతులైన దేవదానవులు సహితం మనుష్య రూపాలతో వేంచేశారు. మీ అందరి ముందు మా దుఃఖాన్ని తెలియపరుస్తున్నాం. ఈ సభాస్థలంలో పరాక్రమవంతులు, రణధీరులు, శూరవీరులు మనవిచ్చిన ఈ సమస్త రాజన్యులలో నిజవీరుడు ఏ వ్యక్తి కానే కాడు. ఆగండి మహారాజా, ఆగండి. ఈనాడు ఇలాంటి అనుచితమైన మాటలు పలికే ముందు తమకు గుర్తు రాలేదా? ఈ సభలో సూర్యవంశీయుడు, రఘుకుల నందనుడు, శ్రీరాముడు కూడా ఉన్నాడని. శాంతించు, శాంతించు వత్స. నీవు ఆసీనుడవుక. రాముడు తలచే విల్లును తను చేరా జనకుని మాట అదే నెరవేరా. గురువచనాలే నిలిపే మదిలోనే అతనికి చేసే ప్రణామవుతానే. చాపము వంక శ్రీరాముడు సాగే మనసున ఎన్నో కలలు రేగే. చూడు, ఇప్పుడు వీడు తన పరాక్రమాన్ని చూపిస్తాడు. అలాగా? ఇప్పుడు ఈ ఎలుక పర్వతాన్ని ఎత్తడానికి వెళ్తుంది. చూశావా, ముని విశ్వామిత్రులు కూడా మనల్ని ఎగతాళి చేయదలుచుకున్నారు. ఒక బాలకుణ్ణి విల్లు ఎత్తడానికి పంపిస్తున్నారు. ఎవరు జయిస్తారో ఎవరికి తెలుసక్క. జరిగేదేదో జరుగుతుంది. ఏం జరుగుతుందో? నా ప్రభువుకి ఈనాడు మతి చెలించింది. బాలకుణ్ణి ఆపుటలేదు. ఈ ధనుస్సును అచంచల మహాబలీయులు, పరాక్రమవంతులే కదిలించలేదు. దానిని ఈ సుకుమారుడైన చిన్నవాడు ఎలా సంధించగలడు? ఇప్పటికే మాకెంతో అవమానం జరిగినది. ఈ ప్రయత్నాన్ని మహారాజులు ఇంకా మానలేదే. శ్రీరామ
ప్రకాశి నన్ను చెయ్యి శ్రీరాముని దాసి, నన్ను చెయ్యి శ్రీరాముని దాసి. దృఢ నిశ్చయుడై ఆరాఘవుడు దృక్కులు విసిరే మైథిలి పైన ఎదలో ఎన్నో ఆశలతో సీత మనసే నిలిపే రాముని పైన చూపులు కలసిన ఆ శుభవేళ అవని జగధకే అంకురమాయే గురుని మనసులో ప్రార్థన చేసి ధనువును ఎత్తెను రాఘవుడే. వెయ్యి. వెళ్ళమ్మా, వెళ్ళు. జానకి దేవి అడుగులు వేస్తూ శ్రీరాముని చెంతకు
సాగినది ఆ చల్లని కమ్మని వేళలలో కలిసే కలిసే కనులే కలిసే శ్రీరామచంద్రుడు జానకి వంక ప్రియముగ చూసే వేళ పరశురామ, చూడు, భగవాన్ పరశురాముడు వచ్చాడు. చాలా కోపంలో ఉన్నట్టున్నాడు. అతడు మరల క్షత్రియుని వధిస్తాడు. లేదు లేదు, అతడు ఇంద్రుడికి మాటిచ్చాడు, తను ఇంకెప్పుడు క్షత్రియులపై పరసను ఎత్తనని. పదండి, వారికి నమస్కరిద్దాం, లేదంటే ఆగ్రహిస్తారు. పద. నేను ఉగ్రసేనుడు కుమారుడు చిత్రసేనుడిని. భగవాను పరశురాముల వారికే ప్రణామం చేస్తున్నారు. నేను రాజా బుద్ధిసేనుని ప్రణామం చేస్తున్నాను. నేను రాజా దేవదత్తుని పుత్రుని సౌందక్కుని తమ చరణాలకు ప్రణామం చేస్తాను. నేను అశ్వలోలుని పుత్రుడను జనకుణ్ణి. భగవాన్ పరశురాముని చరణాలకు ప్రణామం చేస్తున్నాను. కళ్యాణమస్తు. ఈ చిరంజీవి నా పుత్రిక సీత. ఆశీర్వదించండి. సౌభాగ్యవతి భవ. ప్రభు, మిథిలాపురి తమరిని ఆహ్వానిస్తున్నది. కళ్యాణమస్తు. అభినందనలు హే జామదగ్ని. నమస్తుభ్యం బ్రహ్మర్షి. వత్స, ఇలారా, భగవాన్ పరశురాముల చరణాలకు నమస్కరించు. మీ ఇరువురు పరిచయం చేసుకోలేదే? తమరు సాక్షాత్ భగవదంశ అంటారు. ఆ భగవంతునికి తన ప్రతి భక్తుని వివరాలు తెలిసే ఉంటాయి. ఆ విధానంలో తమకిప్పుడు ఈ దాసుని గురించి తెలిసే ఉంటుంది. పరిచయం అన్నది ఆవశ్యకత లేదు. వీరు అయోధ్యాధీశులైన దశరథుని సుపుత్రులు రాముడు, లక్ష్మణుడు. తమరు మంచి శుభ సమయంలో విచ్చేశారు భగవాన్. దయచేయండి, ఆసీనులు కండి.
ఈ నీచ స్వాగత వచనాలతో మమ్ము ప్రసన్నులం చేయజాలవు జనక. మేము మహేంద్ర పర్వతంపై తపస్సు చేస్తోండగా శివధనస్సు విరిగిన ఘోరధ్వని మా చెవిన పడినది. మేమందులకే వచ్చాం. మా ఆరాధ్య భగవంతుడైన శివుని ధనస్సును విరిసే దుస్సాహసం ఎవరు చేశారు? మౌనం వహిస్తావే? మాట్లాడు, చెప్పు. ఎవరి మృత్యువుకై మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది? మాట్లాడు. ఇట నుండి ఎంతవరకు నీ రాజ్యమో అంతవరకు ఈ పృథ్వీని మేం చిన్నా భిన్నం చేసేస్తాం. నీ సకల రాజ్యానికి నష్టం కలిగిస్తాం, భ్రష్టం గావిస్తాం. ప్రభు, శివధనుర్భంగాన్ని చేసే సాహసం ఈ లోకాన తమ దాసుడికే ఉంటుంది. అతడినేం చెయ్యదలుచుకున్నారో తమరే నిర్ణయించండి. అతడు సేవకుడైతే సేవించుకోవాలి, కానీ శత్రువైతే ఆ శత్రువును ఓడించి తగిన దండన విధిస్తాం. ఎవరు ఈ శివధనుస్సును విరిచారో ఆ సాహసవంతుడు మాకు శత్రువు. హెచ్చరిక జనక, విశ్వామిత్ర, అంతేగాక ఇక్కడున్న రాజులను మరియు యోధాన యోధులను మరీ మరీ హెచ్చరిస్తున్నాం. ఆ అపరాధిని నీవెక్కడ దాచిపెట్టావు? ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చి మాకు హస్తగతం చేయి, లేదా మేము ఆ శివద్రోహికి మృత్యుదండన విధిస్తాం. నా మాట విను. అతడితోటున్నట్టయితే ఏ వ్యక్తి ప్రాణాలతో మిగలడు. ఒక ధనుస్సు తునకలైంది, అందుకోసమని ఇంత కోపించుటకు కారణమేమిటి? మేమిద్దరం బాల్యంలో ఎన్నో విల్లులను విరిచాం. ఆ సమయంలో ఎవరూ కోపించలేదే. రాజకుమార, మెలకువతో మాట్లాడు. విశ్వమంతా సన్మానించే మహాశివధనుసులు సాధారణమైన ధనుసులతో సమానముగా భావిస్తున్నావా? ఈ ఉగ్రధనుసుతోనే కైలాసనాథుడు త్రిపురాసురుణ్ణి వధించాడు. బ్రాహ్మణ దేవత, తమ దృష్టిలో ప్రతి ధనుస్సులో భేదం ఉండవచ్చు. మేము సుక్షత్రియులం. ధనుర్బాణాలతో ఆడుకోవడం మా నిత్యకర్మ. మా దృష్టిలో సర్వధనుస్సులు సరిసమానం. అర్థం లేకుండా వాగుతున్నావు. ఇంతకీ నీకు ప్రాణాలపై మోహం ఉన్నట్టు లేదు. మాకు మోహం ఉందో లేదో మహాశయ, తమకు ఈ పురాతన శివధనుస్సు అంటే బహువ్యామోహం ఉన్నట్టులున్నది. ఇది తునకలైనదని తమరు పిల్లల వలె మారాన్ చేస్తున్నారే. రఘువరుని చేయి తగలగానే ధనుస్సు విరిగింది. అందులో సోదరుని దోషం లేదు. తమాగ్రహం న్యాయం కాదు మునివరా. మీరు అనవసరంగా కోపిస్తున్నారు. ఇంతకు నీవు నీ మాతృమూర్తిని సుతవిహీనం చేయాలనా? మేము నిన్ను బాలకునిగా భావించి ఇప్పటిదాకా ప్రాణాలతో వదిలేశాం. కానీ మీరొక బ్రాహ్మణులని భావించి తమరిని ఎదిరించకుండా ఊరుకున్నాను. మా వంశీయులు బ్రాహ్మణులనెన్నడూ వధించరు, వారికి రక్షణ కలిగిస్తారు. సాహసాన్ని చాలించరా బాలక? గర్వాతిశయముతో మమ్ము కేవలం ఒక వేద పండిత బ్రాహ్మణునిగా భావించినట్టున్నావు. నీకు తెలియదురా, మేము క్షత్రియకుల నాశకులం, బాల బ్రహ్మచారులం, అతి క్రోధులం, అదే పరశురాములం. దీనితో ఎన్నోసార్లు ఈ పృథ్వీని గల క్షత్రియులను నాశనం గావించాం. క్షత్రియులెందరినో సర్వనాశనం చేసి ఈ పృథ్వీని పదే పదే బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాం. ఈ పరశుతో వైరి సహస్రబాహుని భుజాలను ఖండించాం. ఈ పరశుతోనే మేము పదే పదే క్షత్రియుల రక్తాన్ని చవి చూశాం. ఇక ఈనాడు నీ రుధిరంతో ఈ పరశు రక్తదాహాన్ని పూర్తి చేస్తాం. తమరు పదే పదే మమ్మల్ని బెదిరిస్తున్నారు. నా ఉద్దేశం, నడవలేని ఒక ముదసలి ఒక మహావృక్షాన్ని పెకలించే ప్రయత్నం చేసినట్లుంది. బ్రాహ్మణ దేవత, ఒక వీరుడైన వాడు తానతిగా మాట్లాడడు, సంగరం చేస్తాడు. ఇది అసమర్థుల యొక్క సంకేతం. తాను యుద్ధ ధర్మాలను విస్మరించి లేనిపోని కవితలతో పెద్ద పెద్ద మాటలు పలకడం. విశ్వామిత్ర, ఈనాడి ఉద్దండ బాలకుణ్ణి మీరు రక్షించదలుచుకుంటే ఇతన్ని మా కనుల నుండి దూరం చెయ్యండి. తమరు కనులు మూసుకోండి ప్రభు, మేము కానరాము కదా. విశ్వామిత్ర, ఇతనికి మా కోపావేశాల గురించి వివరించండి. తమ సుగుణాల గురించి తమరే స్వయంగా విశదీకరించారు కదా, ఇక ఇతరుల అవసరం దేనికి? తమరు తమ గత చరిత్ర విన్నవించారు కదా, ఇంకా తృప్తి లేదంటే విశదీకరించండి. ఏ విధంగా తమరు ఒక కర్తవ్య వీర కుమారుని దోషిగా భావించి క్రోధం వహించి లక్షలాది నిరపరాధ క్షత్రియులను సంహరించారో, పితృరుణాన్ని ఎలా తీర్చుకున్నారో, మాతృగళాన్ని ఈ పరశుతో ఎలా ఖండించారో వివరించండి, వివరించండి.
మీ ప్రశస్త కార్యాల రక్త పిపాస. చాలు, హద్దు దాటుతున్నావు. ఇప్పుడెవరూ మాది దోషం అనలేరు. ఈ బాలకుడు ఇప్పుడు నిశ్చయంగా మరణిస్తాడు. ఆశ్చర్యంగా ఉంది, తను మా క్రోధావేశాల సమక్షాన నిలిచి కూడా ఇంతవరకు జీవించి ఎలా నిలవగలిగాడు. మాకు ఆశ్చర్యంగానే ఉంది. దైవతుల్యమైన సోదరులకు మృత్యుదండన విధించేవారు ధైర్యంగా నా సమక్షంలో ఇంకా ఉన్నారే. లక్ష్మణ, మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం. ఇహ పర సుఖములకిదియే ప్రబంధం.